హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ని అయితే తయారు చేసి దాన్ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం మన వెబ్సైట్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రెవెన్యూ శాఖ మంత్రి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రీవెన్స్ మాడ్యూల్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్రారంభించారు. ఇండ్ల ఎంపికలో ఏవైనా సమస్యలు ఉంటే ఈ సంబంధిత పోర్టల్లో అయితే అప్లోడ్ చేయాలని తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదులు వెళ్తాయని, సమస్యను గుర్తించి వారు వెంటనే వాటిని కరెక్షన్ చేసుకుంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఇందిరమ్మ ఇండ్లను జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లపై మొదటి దశకు ఎవరికి ఇస్తారు అనేది ఇప్పటికే తెలిపారు. మొదటి దశలో ఎవరికైతే సొంతంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉంటారో వారికి మాత్రమే మొదటి దశలో ఇల్లు అందుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రెండవ దశ నుంచి ఇండ్ల స్థలాన్ని ఇస్తూ వారికి ఇండ్లను నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి 4 దశల్లో అయితే 5 లక్షల రూపాయలను విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని నొక్కండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి మీరు లాగిన్ అయ్యి మీ వివరాలను చెక్ చేసుకోవచ్చు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.